కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు తెలియజేస్తున్నానండి. దేవుడిచ్చినటువంటి ఘనత, దైవిక ఘనత, డివైన్ మెజెస్టీ. దేవుడు తన ఆశీర్వాదాన్ని అబ్రహాము ద్వారా తనను నమ్ముకోబోతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆపాదించబడేలా చేశాడు. ఆశీర్వాదము అబ్రహాముకు మాత్రమే కాదు, కానీ విశ్వాసమునకు పునాది వేసినటువంటి అబ్రహాము దేవునితో నడిచిన దారిలో నడుస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా దేవుని యొక్క సమాధానము, ఆయన ఇచ్చేటువంటి జ్ఞానము, ఆయన కలుగ చేసేటువంటి స్వస్థత, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదము ఆపాదించబడతాయి. దేవుడు పక్షపాతి కాడు కనుక ఎవరు కూడా దేవునిని నిందించవలసిన అవసరము లేదు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు కలిగినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మనము నిరాశతో కృంగిపోయి, దుఃఖభరితలమైపోయి, భారంగా ఫీల్ అయిపోయి, దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేశాడు, నేను దేవునికి పనికిరాని వాడను అని అనుకోవాల్సిన అవసరము లేనే లేదు. దైవిక ఘనత ఇశ్రాయేలు వారికి మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత రక్షకునిగా నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆపాదించబడుతుంది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 10వ వచనములో ఉన్న సందర్భం, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అనగా నేడు ఉంటున్నటువంటి 800 కోట్ల మందిని కూడా కలిపి యెహోవా దేవుని యొక్క నామమున ఇశ్రాయేలు నీవు పిలువబడుచుండుట చూసి నీకు భయపడతారు. ప్రపంచ దేశాలలో దాదాపుగా 210 దేశాలు ఉంటూ ఉండగా 30 దేశాలు ఖరాఖండిగా మేము ఇశ్రాయేలు దేశమునకు పూర్తిగా విరుద్ధము, వ్యతిరేకము అని సోషల్ మీడియా ద్వారా వాళ్ళు బయలుపరుచుకున్నారు. ఆ 30 దేశాలను ఒకసారి స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తాను, చూడండి. ఈ 30 దేశాలు ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకము అని చెప్పడం కంటే ఇశ్రాయేలు దేశమును అసహించుకునేటువంటి దేశాలని చెప్పొచ్చు. ఇశ్రాయేలు దేశము అంటే వణికిపోయేటువంటి చిన్నపాటి దేశాలను కూడా చెప్పవచ్చు. ఇక్కడ మీకు కనిపించినటువంటి ఈ 30 దేశాలు భారతదేశ విస్తీర్ణంతో పోల్చుకుంటే కనీసము భారతదేశంలో ఉన్న 30% విస్తీర్ణంతో కూడా సమానము కానటువంటి చిన్న చిన్న పెట్ట దేశాలు ఇవన్నీ కూడా. ఈ దేశాలలో ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులు చూస్తే కొన్ని పేద దేశాలుగా ఉంటే, ఎక్కువ దేశాలు ధనిక దేశాలుగా ఉంటున్నాయి. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ పెట్రోల్ బావుల యొక్క నిలువల నుండి డబ్బులు సంపాదించుకొని కోటాను కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వాణిజ్య రంగంలో నంబర్ 1గా ఉంటూ దూసుకుపోతూ ప్రపంచ దేశాలలో ఉంటున్నటువంటి అగ్రగామి దేశాలతో మంచి సత్సంబంధాలు పెట్టుకుని మేమేదో సాధించబోతున్నాం అనేటువంటి ఒక ఊహాలోకంలో బ్రతుకుతున్నటువంటి దేశాలే ఈ 30 దేశాలు. ఇశ్రాయేలు దేశము యొక్క సైనికులు ప్రపంచ దేశాల సైనికులను వణుకు పుట్టిస్తున్నారు. నేను ఇశ్రాయేలు దేశమును పొగడట్లేదండి. దేవుని ప్రజగా ఉండేవారు మాత్రమే దేవుని సంబంధులు. ఆత్మీయ బలము, ఆత్మీయ సమృద్ధి, ఆత్మీయ ఆశీర్వాదము ఉన్నటువంటి యూదులను చూసి ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఆ యూదులకు ఇవ్వబడుతున్న జ్ఞానము గొప్ప జ్ఞానము. వారు ఎన్నో రంగాలలో నంబర్ 1గా అగ్రగామిగా ఉంటున్నారు. చిన్న దేశము, 93 లక్షల మంది జనాభా ఉన్నటువంటి దేశము. అయితే ఇశ్రాయేలు దేశ మనుషులలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. వారిలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో, మైనస్ పాయింట్స్ ఏంటో నేను చెప్తాను. ఇశ్రాయేలు దేశము ఎందుకు ఇంతగా ప్రసిద్ధి చెందినది? భూభాగం విషయంలో కానివ్వండి, ఆర్థిక లావాదేవీలు జరిపించే విషయంలో కానివ్వండి, విస్తీర్ణం విషయంలో కానివ్వండి, ఇశ్రాయేల్ దేశము కంటే మరింత పెద్దవి, మరింత గొప్పవి, మరింత ఘనత పొందినటువంటి దేశాలు ఎన్నో ఉండగా ఎందుకు ఇశ్రాయేల్ దేశము ప్రపంచ దేశాలలో ఇంత ప్రామాణికమైనది అంటే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు తనకు కలగబోయే సంతానానికి కనాను దేశముగా అప్పుడు పిలువబడి ఇశ్రాయేలు దేశముగా ఇప్పుడు పిలువబడుతున్న
యెరూషలేము రాజధానిగా ఉంటున్నటువంటి ఈ ఇశ్రాయేలు దేశము ఆ దేశమును ఆక్రమించుకొని అందులో నివసిస్తున్నటువంటి యాకోబును అతనికి కలగబోయే సంతానాన్ని దీవిస్తాను అన్నాడు. కాబట్టి వారందరినీ కూడా దీవించిన కారణంగా ఈ రోజున యూదులు ఎన్నో ఆవిష్కరణలకు ప్రధాన కారణంగా ఉంటున్నారు. ఎందుకు ఇశ్రాయేలు దేశము ప్రపంచ దేశాలలో ఇంత ప్రాముఖ్యమైనది అనే విషయం గురించి మీకు తెలియాలి. మొదటిగా వ్యాక్సినేషన్ నేషన్ అని అంటారు ఇశ్రాయేల్ దేశాన్ని. ప్రపంచ దేశాలలో ఎప్పుడు ఎక్కడ ఏ మూలన ఏ చిన్న పార్టీ వైరస్ కానీ తెగులు కానీ ప్రారంభమైన ఆ రోగానికి ఆ తెగులుకి ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగా మొట్టమొదటిసారి అందరికంటే ముందుగా వ్యాక్సిన్ని తయారు చేసేటువంటి దేశము ఈ చిన్న దేశముగా ఉంటున్న ఇశ్రాయేల్ దేశమే. సో దిస్ ఈజ్ అ నేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఇక రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే ప్రపంచ దేశాలలో ఇప్పుడు నేటికి 800 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. 350 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అందరూ నిజమైన విశ్వాసము కలిగిన క్రైస్తవులు కాకపోయినప్పటికీ నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్న వారు ఎక్కువ శాతం ఉంటున్నప్పటికీ 350 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు అని ఒక సర్వే ప్రకారం వెల్లడైంది. 180 కోట్ల మంది ఇష్మాయిలీల సంతానం వారు ఉన్నారు. దాదాపుగా 93 లక్షల చిల్లర యూదులు ఇశ్రాయేల్ దేశంలో నివసిస్తున్నారు. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్య నిరూపణల ఆధారంగా చూస్తే చాలామంది యూదులు ఆ ఇశ్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఈ రోజున యూదులు ఎన్నో దేశాల్లో ఉన్నారు. 210 దేశాలు ఉంటే కనీసము 190 దేశాలలో యూదులు ఈ రోజున ఉన్నారు. భారతదేశంలో చాలామంది ఉన్నారు. మనష్షే గోత్రము వారందరూ ఇక్కడ ఉన్నారు. అనగా యోసేపు కుమారులైనటువంటి మనష్షే, ఎఫ్రాయిం ఉన్నారే, అర్ధగోత్రము పొందిన వారు ఉన్నారే, యోర్దాను అవతల నివసించిన వారు ఉన్నారే, వారు మిద్యానీయులతో యుద్ధము చేసిన తరువాత కొన్ని సంవత్సరాలకు ఆ ప్రాంతాన్ని విడిచి భారతదేశానికి రావడం జరిగింది. కాబట్టి మనష్షే గోత్రం వారందరూ ఇక్కడే ఉన్నారు భారతదేశంలో. అలాగా ఇతర దేశాలలో చెదరి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కలిసి కనీసం ఒక 53 లక్షల మంది ఉంటారని అంచనా. అనగా ఇశ్రాయేల్ దేశం యొక్క మొత్తము జనాభా ఎంత, యూదుల సంఖ్య ఎంత అంటే 1,53,00,000, 1,50,00,000 సుమారుగా ఉండొచ్చు. ప్రపంచ దేశాలలో 3 ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి మతాలకు పునాది వేయబడినటువంటి యెరూషలేము నగరము ఈ ఇశ్రాయేల్ దేశంలోనే ఉన్నది. యూదయ మతమునకు, క్రైస్తవ మతమునకు, ఇష్మాయేలు మతమైనటువంటి ఇస్లాం మతానికి పునాది ఈ యెరూషలేములోనే ఉన్నది. ఈ యెరూషలేము ఇశ్రాయేల్ దేశమునకు రాజధాని. ఇక మూడవదిగా క్రీస్తు పూర్వము 4వ శతాబ్దం వరకు ఉన్నటువంటి హేరోదు చక్రవర్తి తనకు ఆర్కిటెక్చర్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఎన్నో వండర్ఫుల్ భవనాలను కట్టించాడు. ఆ భవనాల సముదాయం అంతా కూడా ఈ రోజున గూగుల్లో ఇమేజెస్ రూపంలో మనకి అందుబాటులో ఉన్నది. దయచేసి చూడవలసిందిగా మనవి. 4వదిగా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మ్యూజియంస్లో దొరికేటువంటి పురాతన వస్తు సంపదను గురించిన ముచ్చట మనం తీస్తే ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి మ్యూజియంస్లో మనకు కనిపించేటువంటి గొప్ప ప్రాచీనమైనటువంటి వస్తువులు, అప్పట్లో దేవుని ప్రజగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు జరిగినటువంటి సంఘటనల విషయమై నిరూపించేటువంటి ఎన్నో వస్తువులు ఈ రోజున ఒక్క ఇశ్రాయేల్ దేశంలో ఉన్న మ్యూజియంలో మాత్రమే ఉన్నాయి. ఇక 5వదిగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ఈజ్ ద ఓన్లీ ల్యాండ్ ఆఫ్ బైబుల్, ద ఓన్లీ ల్యాండ్. ఇప్పుడంటే ప్రపంచ దేశాలకు మనకి ప్రింటింగ్ ద్వారా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని వందల భాషలలో తర్జుమా చేయబడుతున్నటువంటి బైబుల్ ఉన్నది. అయితే ఈ మధ్యకాలంలో ఒక ఆయన అంటున్నాడు కదా, గాడ్ ఈజ్ సో కన్ఫ్యూజ్డ్ బికాస్ వీ హ్యావ్ మెనీ ట్రాన్స్లేషన్స్ అండ్ ట్రాన్స్లిటరేషన్స్ అవైలబుల్ ఇన్ ది ఇంటర్నెట్ టుడే. కింగ్ జేమ్స్ వర్షన్ అంటాడు ఒకడు, న్యూ అమెరికన్ ట్రాన్స్లేషన్ అంటాడు ఒక ఆయన, ఆస్ట్రేలియన్ ట్రాన్స్లేషన్ అంటాడు ఒక ఆయన, గిడియన్ బైబుల్ అంటాడు ఒక ఆయన.
ఇలా ఇన్ని రకాల బైబుల్స్ ఉన్నాయంటే ఒక మాటకి హీబ్రూలో రకరకాల అర్థాలు ఉన్నాయి, గ్రీక్ భాషలో రకరకాల అర్థాలు ఉన్నాయి. ఎందుకంటే పాత నిబంధన అంతా కూడా హీబ్రూ భాషలో రాశారు, క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీక్ భాషలో రాశారు. కాబట్టి దేవుని వాక్యము రకరకాల అర్థాలతో ఉన్నది. కాబట్టి గాడ్ ఈజ్ ద సెంట్రల్ ఫిగర్ అండ్ ద థీమ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని ఒక తప్పుడు మాట మాట్లాడాడు. ఒక చాలా పెద్ద ఆయన, ఒక అమెరికన్ మాట్లాడాడు. నాకు తెలిసి ఒక 2-3 నెలలు అవుతుంది ఆ వీడియో చూసి. చాలా తప్పది. గాడ్ నెవర్ కన్ఫ్యూజెస్. దేవుడు అల్లరికే కర్త కాడు అన్నప్పుడు కన్ఫ్యూజన్కి ఎలా కర్త అవుతాడండి? కాబట్టి అటువంటి మాటలు మీరు ఇలా వదిలేయడం నేర్చుకోవాలి. ఇక ఇశ్రాయేలు దేశం యొక్క ప్రాధాన్యతను గురించిన విషయమై మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 6వ పాయింట్గా నేను చెప్పదలిచింది ఏంటంటే, ప్రపంచ దేశాలలో దొరికేటువంటి వైన్ ప్రోడక్ట్స్ విషయమై మనం చూసుకుంటే కాస్ట్లీయెస్ట్ వైన్, టేస్టియెస్ట్ వైన్ దొరికేటువంటి ఒకే ఒక ప్రాంతము, ఫస్ట్ విన్నర్ కూడా ఇశ్రాయేల్ దేశమే. ప్రపంచ దేశాలకు వైన్ బాటిల్స్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాలలో నెంబర్ 1గా ఉన్నది. కోర్స్ స్పెయిన్ కూడా ఉంది, ఫ్రాన్స్ కూడా ఉంది, రొమేనియా అనే దేశం కూడా ఉంది, నేను కాదనట్లా. కానీ ఇశ్రాయేల్ దేశంలో పండేటువంటి ద్రాక్షల యొక్క రుచి వేరు. ఆ రుచి కోసం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇక 7వదిగా చూసుకుంటే సేఫ్టీ ఫస్ట్ అనేటువంటి నినాదము ప్రతి విషయంలో ఉంటుంది. అక్కడ వరకు ఎందుకండి, ఎవరైనా ఇశ్రాయేల్ దేశం మీదకి ఎవరైనా మిస్సైల్ వేస్తే అక్కడ ఉండేటువంటి ఐరన్ డోమ్లు ఏవైతే ఉంటాయో అవి వాటిని పైన గాల్లోనే నిర్వీర్యం చేస్తాయి. దానికంటే ముందుగా సైరన్ మోగుతుంది. ఆ సైరన్ మోగగానే అందరూ కూడా ఆ బంకర్స్లోకి, దగ్గరలో ఉండేటువంటి బంకర్స్ ఎక్కడంటే అక్కడ ఉంటాయి, పబ్లిక్ ప్లేసెస్లో కూడా అక్కడికి వెళ్ళిపోతారు. చాలా మందపాటి మెటల్తో తయారు చేయబడి ఆ బంకర్స్ ఎంత పటిష్టమైనవంటే, ఎంత పవర్ఫుల్ మిసైల్ వచ్చినా సరే, అమెరికా నుంచి స్టెల్త్ బాంబర్స్ వచ్చి ఎంత పెద్ద మిసైల్ వేసినా సరే ఆ లోపల ఉన్నటువంటి మనుషులకి ఎటువంటి డ్యామేజ్ జరగదు. అంత పటిష్టమైనటువంటివి. కాబట్టి ప్రతి విషయంలో సేఫ్టీ ఫస్ట్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్ళేటువంటి ఒకే ఒక దేశము, ప్రధానమైన దేశము, నెంబర్ 1లో ఉన్న దేశం కూడా ఇశ్రాయేల్ దేశమే. అయితే ఇక్కడ ఒక దరిద్రం కూడా ఉంది. ఒక 8వ పాయింట్గా నేను మీకు చెప్పదలిచిన దానిలో ఒక దరిద్రం ఏంటంటే, ఇజ్రాయెల్ ఈజ్ ఎల్జీబీటీ ఫ్రెండ్లీ. ఎల్జీబీటీ అంటే లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్స్, ట్రాన్స్జెండర్స్. కాబట్టి ఈ లెస్బియన్ మ్యారేజెస్ని, గే మ్యారేజెస్ని చాలా దేశాలు రెస్ట్రిక్ట్ చేశాయి. కానీ ఇశ్రాయేలీ దేశం మాత్రము వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు బతకండి అని చెప్పని స్వేచ్ఛనిచ్చింది. ఇది దేవుని ఆజ్ఞకు విరుద్ధం. యూదులు కొని తెచ్చుకున్న దరిద్రాలలో ఇది మొట్టమొదటి దరిద్రం. అదే ఎల్జీబీటీ ఫ్రెండ్లీ. ఇకపోతే 9వ పాయింట్ నేను మీకు చెప్పదగినది ఏంటి అంటే, ఐడిఎఫ్, ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్స్, వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి ఇవ్వబడేటువంటి ట్రైనింగ్ కానివ్వండి, ప్రపంచ దేశాలలో ఏ సైనికునికి కూడా ఉండదు. మన దేశంలో కూడా అంటూ ఉంటారు బిఎస్ఎఫ్ వాళ్ళు చాలా పవర్ఫుల్ అని, తర్వాత G+ సెక్యూరిటీ గార్డ్స్ పవర్ఫుల్ అని, పారామిలిటరీ వాళ్ళు పవర్ఫుల్ అని, ఎన్ఎస్ఎఫ్ వాళ్ళు పవర్ఫుల్ అని, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు అని. ఎన్ఎస్జీ ఒకటి ఉన్నది మన దేశంలో, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అని, చాలా పవర్ఫుల్, చాలా టఫెస్ట్ ట్రైనింగ్. అసలు ఆర్మీ వాళ్ళకి కూడా అంత టఫ్ ట్రైనింగ్ ఉండదు అనమాట, ఎన్ఎస్జీ అంటారు. మరి వాళ్ళకి ఇవ్వబడే ట్రైనింగ్తో కూడా పోల్చుకుంటే ఇశ్రాయేల్ దేశంలో ఆర్మీ సోల్జర్స్కి ఇవ్వబడేటువంటి ట్రైనింగ్ మరింత క్వాలిటీతో ఉంటుంది, చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేల్ సైన్యము తక్కువైనా, చిన్నదైనా వాళ్ళు చాలా పవర్ఫుల్ అండి. అక్కడ వరకు ఎందుకండి, మనష్య గోత్రంలో ఉన్నటువంటి గిద్యోను 32,000 మందిని ఒక ట్రూప్గా, సైన్యముగా వెంట పెట్టుకుని మిద్యానీయుల మీద దాడి చేయడానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ చేసుకొని, బాబు గిద్యోను, ఈ 32,000 మంది నువ్వు పట్టుకెళ్తున్నావే, వీళ్ళు అవసరంలే, ఇంతమంది అవసరంలే, 300 మంది చాలు అని వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టి, ఎవరైతే యుద్ధానికి సన్నద్ధులై ఉంటారో వాళ్ళు మాత్రమే నీకు సైన్యము, మిగతా వాళ్ళు అవసరం లేదు, 32,000 నువ్వు తీసుకున్నావు, 300 నాకు చాలు
వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని ఓడించడానికి 300 మంది చాలు అంటాడు. సో సంఖ్య తక్కువైనప్పటికీ బలము ఎక్కువ. ఒక్కడు 10,000 మందిని చంపగలిగేంత ధైర్యము, అంత సత్తా, అంత స్థాయి, అంత ప్రావీణ్యత, అంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ సైనికుల యొక్క బలం వేరు. చివరిగా మరొక పాయింట్ చెప్తాను. ఎందుకు ఇశ్రాయేల్ దేశము ఇంత ప్రాధాన్యతను సంతరించుకుందంటే, ప్రపంచ దేశాలలో చీమ చిటుక్కుమన్న ఇశ్రాయేల్ దేశమునకు ఎవరైనా హాని చేయాలని తలంచినా సరే వెంటనే పసిగట్టేటువంటి ఒక గూఢచారి సంస్థ ఉందండి. దాని పేరే మొసాద్. ఈ మొసాద్ అనేటువంటి ఈ గూఢచారి వ్యవస్థ చాలా పటిష్టమైనది. వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఉంటారు, అన్ని రకాల దేశాలు తిరుగుతూ ఉంటారు, ఎక్కడెక్కడ ఎవరెవరితో ప్రమాదం ఉందో తెలుసుకుంటారు, ఆ ఇశ్రాయేల్ దేశం యొక్క ప్రోడక్ట్స్ని ఎలాగా మార్కెట్లోకి పంపించుకోవాలో తెలుసుకుంటూ ఉంటారు. ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా సరే ఇశ్రాయేల్ దేశాన్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎందుకంటే దేవుడే వారితో ఉన్నాడు, దేవుడు వారిలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైతే దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను గైకొని ఉంటారో వారి వైపున దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని బలంగా నమ్ముతున్నది క్రైస్తవులే, యూదులు కూడా. కాబట్టి దైవిక ఘనత దేవుడిచ్చేటువంటి ఘనత. ఆయనను నువ్వు నమ్ముకుంటే, ఆయనకు నువ్వు లోబడితే, ఈ ఇహలోక సంపదల వెనుక నువ్వు వెళ్లకుండా ఉంటే, ఇహలోక బలహీనతల నుంచి నువ్వు బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్న వాడివైతే, చేస్తున్న దానివైతే దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు, ఆయనకు దగ్గరగా నిన్ను చేర్చుకుంటాడు. దైవిక ఘనత ప్రతి ఒక్క క్రైస్తవునికి, ప్రతి ఒక్క విశ్వాసికి ఇవ్వబడుతుంది. దేవునికి లోబడండి, దేవునికి భయపడండి, పాపమునకు దూరంగా వెళ్ళిపోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, నీ వాక్యమును చదవడానికి కూడా అర్హత లేని వారము, నీ గురించిన రక్షణ సువార్తను వినడానికి మేము అర్హత లేని వారమైనప్పటికీ మాకు అనర్హులమైన మాకు అర్హతను నీవే నీ కృప చొప్పున, నీ కరుణ చొప్పున మాకు కల్పించి నీ వాక్యంను మాకు అందజేస్తున్నావు ప్రభువా. ఈ లోకంలో ఉంటున్నటువంటి పాపము, ఆ పాపము చుట్టూ తిరుగుతున్నటువంటి మేము పరిశుద్ధతలోనికి ప్రవేశించాలనేటువంటి అవగాహన మాకు ఉన్నప్పటికీ, మేము మమ్మలను పరిశుద్ధపరచుకోలేము అని మేము తెలుసుకున్నప్పటికీ, ఇహలోక సమస్యల కారణంగా, ఇహలోక ఇబ్బందుల కారణంగా నీకు దగ్గరగా మేము సమీపించలేకపోతున్నామనే బాధలో ఉంటున్నాం ప్రభువా. ఎంతోమంది మనసు విప్పి నిజంగా మాట్లాడితే మాలో పరిశుద్ధత లేనే లేదు, దైవిక భయం కూడా లేదు దేవా. సగం బైబిల్లో ఉంటున్నారు, సగం లోకంలో ఉంటున్నారు. సగం క్రైస్తవులుగా ఉన్నంత కాలము నీవిచ్చేటువంటి ఆశీర్వాదము మాకు రాదు అని మేము గ్రహించగలిగిన అది ఎంతో మేలు దేవా. నీ ఘనతను నీ ప్రజగా బ్రతకాలని నీవు అనుకున్నటువంటి యాకోబు సంతానము వారు సంతరించుకున్నారు, వారు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. మేము కూడా నీకు భయపడి, నీ ఆజ్ఞలకు లోబడి, ఇహలోక మాలిన్యము మాకు అంటకుండా జాగ్రత్త పడి, మమ్మలను మేము పరిశుద్ధులైనటువంటి సంఘములో ఒక పాలుభాగస్తులుగా ఉండే విషయమై మమ్మల్ని మేము సరిచేసుకుంటూ, విమర్శించుకుంటూ, నీ మీద మాత్రమే ఆధారపడి మేము నీతిమంతులముగా తీర్చబడాలంటే నీ నీతిమంతత్వము చొప్పుననే అవుతుంది. కాబట్టి మేము పరిశుద్ధులము కావాలంటే నీవు మమ్మలను పరిశుద్ధపరిచితేనే అవుతాం. కాబట్టి ప్రభువా, మా ఎందుకు కనికరం చూపించండి నాయన. ఎంతోమంది చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభువా. రక్షణ పొందాలని, బాప్తిసం తీసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు, మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభువా. నీ రాజ్య సువార్త ప్రకటన నిమిత్తమై సువార్త సభలు ఏర్పాటు చేసే విషయమై, కార్యక్రమాలు సజావుగా జరిగింపబడే విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ప్రతి ఒక్కరికి కూడా నీ రక్షణ స్వార్థను అందింప చేయాలనే ప్రయత్నంలో ఉంటూ ఉండగా మా ప్రయత్నం అంతట్లో మాకు తోడుగా మమ్మల్ని ముందుకు నడిపించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వారి అవసరతల విషయమై వీరు జ్ఞాపకం చేసుకున్న వారికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.